హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కుల్ఫీ ప్రిపేర్ చేస్తున్నాను. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందండి. తర్వాత ఇక్కడ నేను 5 అవర్స్ ముందు 20 జీడిపప్పులు నానబెట్టుకొని పెట్టుకున్నాను. అది మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మేగడ అనేది పక్కన అంచుల్లో అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఈ పాలు అనేది 1 లీటర్ పాలు 3/4 లీటర్ దాకా వచ్చే వరకు పాలు బాగా మరిగించుకోవాలి. పాలు క్వాంటిటీ తగ్గే కొద్దీ పాలు కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిక్కుగా అవుతుందండి. ఈ విధంగా బాగా తిక్కుగా అయిన తర్వాత మీకు స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అంతా వేసుకున్న తర్వాత బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. కాజు పేస్ట్ వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం దగ్గర పడే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా, అందులో వేసుకొని 5 to 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోతుందండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కుల్ఫీ మిక్స్ అంతా కూడా కుల్ఫీ మౌల్స్లో ఫిల్ చేసుకొని 5 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత అవి డైరెక్ట్గా రావండి. ఈ విధంగా కొంచెం 2 మినిట్స్ వరకు వాటర్లో పెట్టి తర్వాత రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.